అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. మనస్సు నుంచి వచ్చే అన్ని ఆలోచనలలో నేను అనే తలంపే మొదటిది. ఇది లేచిన తర్వాతనే ఇతర తలంపులు వస్తాయి. నీ బాధకు కారణం ఏమైనా కావచ్చు, కానీ ఆ కారణంతో మరెవరికీ హాని తలపెట్టకు. పోరాడాలి అనుకుంటే ముందు నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే మొదట నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వే గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే. అందరిలో మంచిని చూడడం నీ బలహీనత అయితే ప్రపంచంలో నీకన్నా బలవంతుడు మరెవరూ ఉండరు. నీ మౌనం కన్నా మాటలే ఎక్కువ పనిచేస్తాయి అనుకున్న చోట మాత్రమే నువ్వు మాట్లాడు. మన అనుకున్న వారి కోసం చూసే ఎదురుచూపు ఎంత మధురమైనదో నిర్లక్ష్యం అంత కఠినమైనది. అయిన వాళ్లతో సంతోషం పంచుకుంటే రెట్టింపవుతుంది, బాధ పంచుకుంటే తగ్గుతుంది. చూసినవన్నీ నచ్చితే దానిని ఇష్టం అంటారు. ఎన్ని చూసిన వాటిలో ఒక్కటే నచ్చితే దానిని ప్రేమ అంటారు. వయసు పెరిగే కొద్దీ మనుషులు వృద్ధులుగా మారతారు, కానీ మంచివాళ్లగా మారడమే అరుదు. మన ఆలోచనల్లో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం మన వ్యక్తిత్వంలో కనబడుతుంది. భగవంతుడిని కోరుకోవాల్సింది కష్టాలు రాకుండా చూడమని కాదు, ఎంత కష్టం వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే ధైర్యం ఇవ్వమని. కర్మ గర్వంతో విరవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు. నేను అనే అహం, అతను అనే ఈర్ష్య, నాది అనే అత్యాశ మనిషిని ప్రశాంతంగా బతకనివ్వవు. ఏమైంది అని అడిగేవాళ్ళు, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పేవాళ్ళు ఒకరైనా ఉండాలి జీవితంలో. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభమవడానికి, చిన్న మాట చాలు బంధం వీగిపోవడానికి, ఒక స్నేహితుడు చాలు జీవితం మారిపోవడానికి. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడడం కంటే 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది. మనకి నచ్చిన వ్యక్తుల గతం ఎలా ఉన్నా మన జీవితంలోకి స్వాగతించగలం. మనకు నచ్చని వ్యక్తులతో భవిష్యత్తు బంగారు బాటవుతుందని తెలిసినా వేలుపట్టి అడుగు ముందుకు వేయలేము. మనం ఒకరి గురించి ఆలోచించేదానికంటే వాళ్ళకసలు మనం గుర్తున్నామా అనే ఆలోచనే ఎక్కువ బాధిస్తుంది. ఎంత కష్టం వచ్చినా మనల్ని మనమే ఓదార్చుకోవాలి. ఇతరులకు చెబితే నవ్వుతారే తప్ప ఎవ్వరూ పరిష్కారం చూపరు. మిమ్మల్ని అణిచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు, మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఇతరుల నోరు మూయించడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులు మూసుకోవడం మంచిది. అందమైన జీవితం అద్భుతమైన ఊహ మాత్రమే, ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. చరిత్ర సృష్టించిన వాళ్ళంటే ఎప్పుడూ ఓడిపోని వాళ్ళు కాదు, ఓటమి ఎదురైనప్పుడు ఆగిపోకుండా గెలుపు అంతు చూసిన వాళ్ళు. ప్రతి కథ ఎప్పుడో ఒకప్పుడు ముగుస్తుంది, ప్రతి ముగింపు జీవితంలో కొత్త అవకాశాన్నిస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల కాదు, ఆలోచన ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది సాధించగలము. కాలం మారిపోయింది. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులయ్యేవారు. ఇప్పుడు ఒక మంచి చేస్తే 100 మంది శత్రువులవుతున్నారు. బాధపడకుండా గతాన్ని అంగీకరించు, నమ్మకంతో ప్రస్తుతంలో జీవించు, భయపడకుండా భవిష్యత్తును ఎదుర్కో. ఇదే జీవిత రహస్యం. మానవత్వం సముద్రం వంటిది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు. అందుచేత మానవత్వంపై నమ్మకం కోల్పోవద్దు. కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. ఇవ్వడంతో పాటు తీసుకోవడంలోనూ అంతే విలువైనది గౌరవం మాత్రమే. జరిగేది జరుగుతుంది, జరగనిది ఎన్నటికీ జరగదు. ఇది తెలుసుకున్నప్పుడు ఏ విషయం గురించి మనం కలత చెందాల్సిన అవసరం రాదు. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారంటే ఆ సంతోషంలో ఎప్పటికీ మనం ఉంటాం. కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు ఆగిపోవడం అంతకన్నా ముఖ్యం. జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదుడుకులు ఉండడం చాలా ముఖ్యం.
ఈసీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదని అర్థం. కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడలేదని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషం ఉంది. కనురెప్పల నుంచి జారే కన్నీటి బొట్టు నుంచి కసి పుట్టాలి. అవమానాల నుంచే ఏదైనా సాధించే పట్టుదల అలవర్చుకోవాలి. ఎగతాళి నుంచే ఉన్నత శిఖరాలకు ఎలా చేరుకోవాలో గుర్తించాలి. మీ మూలాలను ఎప్పటికీ మర్చిపోకండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుంచుకొని గర్వపడండి. ఓడినప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవడమే కాదు, గెలిచిన తర్వాత వినయంగా ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. అదే నిన్ను మరింత ఉన్నతికి చేరుస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు నమ్మకం లేదు. నిర్ణయాలు తీసుకొని వాటిని సరిచేసుకోవడంపైనే నాకు నమ్మకం ఎక్కువ. తలచుకునేందుకు ఓ జ్ఞాపకం, తల్లడిల్లిపోయేందుకు ఓ గాయం రెండూ అనుభవిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. కష్టం వచ్చింది నీకే అయినా కాలం పరీక్ష పెట్టింది మాత్రం నీ చుట్టూ ఉన్న వాళ్లకు. గుర్తించు, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు. ఆకలితో ఉన్న క్రూర మృగం కన్నా అత్యాశతో ఉన్న మనిషే అత్యంత ప్రమాదకరం. అడగకుండా చేసే సాయం, ఆపదలో ఆదుకునే మనసు మనలోని మానవత్వానికి నిదర్శనం. దాని ఫలితం మన కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.